నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష శిక్షణలో ఉంటూ ఎందరికో తగిన సలహాలు సూచనలు అందిస్తూ పలు జాతీయ అంతర్జాతీయ సభలను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జాతకపరంగా మీకున్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాలతో పాటు మరి సలహాలు సూచనలు కూడా అందిస్తారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నేరుగా కలవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని స్వయంగా సంప్రదించవచ్చు. నమస్కారం అండి. చాలామంది కూడా వివాహం చేసుకోవాలి అనుకుంటారు కదండి. వివాహానికి యోగ్యమైన కాలం ఏది? ముఖ్యంగా వివాహానికి సంబంధించినంత వరకు మనకి గురుబలం ఉండాలి అంటారు. గురుబలంతో పాటుగా మిగిలిన గ్రహాలు కూడా అనుకూలతగా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అయితే గురుబలంతో పాటుగా సప్తమాధిపతి ఎవరైతే అవుతారో, అంటే ఒక్కొక్క లగ్న జాతకులకి ఒక్కొక్క సప్తమాధిపతి ఉంటారు. అంటే 7వ ఇల్లు మనం మామూలుగా వివాహానికి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు, ఆ లైఫ్ పార్ట్నర్ యొక్క గుణగణాలు ఏంటి, ఎటువంటి ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారంలో ఉన్నవాళ్ళు వస్తారు ఇత్యాదవన్నీ మనం సప్తమ భావం నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి గురువు గోచార పరిస్థితుల్లో 5, 7, 9, 11 భావాల్లో ఉన్న, లేక సప్తమ భావాన్ని లగ్న భావాన్ని పంచభావాన్ని గురువు గోచారంలో వీక్షిస్తున్నా, లేక జన్మజాతకంలో ఉన్న సప్తమ స్థానం యొక్క అధిపతి భావాధిపతి యొక్క దశ అంతర్దశ నడుస్తున్నా వివాహానికి యోగ్యమైన కాలంగా మనకి శాస్త్రం చెప్తోంది. ఈ వివాహానికి యోగ్యమైన కాలం నిర్ణయించడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ గురువు బలము, సప్తమాధిపతి యొక్క బలము, దాని వీక్షణ, దాని దశ అంతర్దశ తీసుకుని దాని ప్రకారంగా ఈ కాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఒక 4-5 నెలల గ్యాప్లో, అంటే ఉదాహరణకి ఏదన్నా జాతకంలో సప్తమాధిపతి దశ అంతర్దశ నడుస్తుంటే కనుక అది దాదాపుగా అందరికంటే కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 3 సంవత్సరాలు 4 నెలలు ఉంటుంది. కాబట్టి ఆ కాలంలో దాని దశ అంతర్దశ విదశ ప్రాణదశ సూక్ష్మదశ ఈ 5 రకాల దశలు ఉంటాయి. కాబట్టి దాంట్లో మనం పిన్ పాయింట్గా ఒక 15 డేస్ ఇటు అటుగా మనం వివాహ నిర్ణయం అనేది చేసుకోవచ్చు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుందమ్మా. ఓకేనండి. మరి వేమూరి గారు, వివాహం జరగడానికి జాతకపరంగా దోషాలు ఉన్నాయి అంటారు కదండి, అవి ఎటువంటి దోషాలు అంటారు? వివాహపరంగా మనం ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నప్పుడు కుజదోషం అంటున్నాం. కుజదోషం అంటే కనుక పూర్వం మనకి శాస్త్రాలు చెప్పింది అష్టవర్షేత్ భవేత్ అట్లా అన్నారు. అంటే 8 సంవత్సరాల కల్లా అష్టవర్షేత్ భవేత్ కన్య అని. అంటే 8 సంవత్సరాల కల్లా ఆ కన్యకి వివాహం అయిపోవాలని చెప్పి మనకి పూర్వం శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు సామాజిక పరిస్థితులు తీసుకుంటున్నప్పుడు 8 సంవత్సరాలకు కాదు, 16 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలకి 25 సంవత్సరాల వరకు ఎవరు స్త్రీలు వివాహం చేసుకోవడానికి సముఖత చూపించట్లేదు. ఎందుకంటే నేను ఇండివిజువల్గా నించోవాలి, నన్ను ప్రూవ్ చేసుకోవాలి, నేను చదువుకుంటున్నాను కాబట్టి నన్ను ప్రూవ్ చేసుకుని ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి, కాబట్టి వివాహానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి కుజదోషం అనేది దాదాపుగా మనం చూసిన 10 జాతకాల్లో 8 జాతకాల్లో ఉంటుంది. కుజుడు కనుక లగ్నంలో కానీ 2వ ఇంట్లో కానీ 4, 7, 8 స్థానాల్లో ఉన్న, అలాగే 12వ స్థానాల్లో ఉన్న కుజదోషం అని చెప్పి చెప్పడం జరిగింది. దానితో పాటుగా అష్టమంలో రాహు ఉన్నా, సప్తమంలో రాహు ఉన్నా, లేక సప్తమ అష్టమాల్లో రవి బుధులు ఉన్నా, సప్తమ అష్టమాల్లో కేతు ఉన్నా దీని యొక్క వివాహపరమైన ఆటంకాలు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది స్థూలంగా ఇండివిజువల్గా హరస్కోప్ను బట్టి మనకి మిగతా నవాంశ, దాని తర్వాత ఈ యొక్క భావము, రాశి స్థితి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇండివిజువల్ హరస్కోప్స్లో మళ్ళీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రధానమైన కారణాలు ఈ కుజుడు, రవి, బుధుడు అష్టమంలో ఉంటాం, అలాగే సప్తమ అష్టమాల్లో రాహు కానీ కేతు కానీ ఉంటాము. ఇవి వివాహపరమైన దోషాలుగా మనకి శాస్త్రం చెప్తాను. కాబట్టి దానికి తగిన పరిహారాలు కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. మొదటి కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? హలో, మా పేరు లలిత అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లలిత అండి, బాపట్ల నుంచి మాట్లాడుతున్నా. ఓకే, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా బాబు గురించి అండి. ఓకే, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు నాగ వెంకట శివరామ సాయి నిఖిల్. ఓకే. 2000 ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. నిఖిల్ అండి పేరు. ఏంటండి? హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, సరిగా వినిపించట్లేదండి. నాగ వెంకట శివరామ సాయి నిఖిల్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాగ వెంకట శివరామ సాయి పేరు నిఖిల్. అక్కర్లేదండి, నేను చెప్పేది వినండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఏ సమయంలో పుట్టారో చెప్పండి. 2000 సంవత్సరం ఉమ్. ఏప్రిల్ 21 సాయంత్రం 4:45. సాయంత్రం 4 గంటల 3:45 3:45 ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం గురించి అండి, చదువు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్తానండి. 21 ఏప్రిల్ 2000 సంవత్సరం కదండి? అవునండి. ఓకే. ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి పాపకి? హలో, హలో, కొంచెం స్పీడ్గా మాట్లాడండి. అమ్మ, మీరు ఇచ్చిన జాతకం వివరాల ప్రకారం అనురాధ నక్షత్రం వస్తుంది, వృశ్చిక రాశిలో ఉండటం జరిగింది. షష్టంలో కేతు యొక్క స్థితి కనిపిస్తోంది. బుధుల్లో ఇప్పుడు బుధ మహర్దశ నడుస్తోంది. సింహలగ్న జాతకులకి బుధుడు మనకి ద్వితీయాధిపతి అయినందువల్ల కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు, కేతు యొక్క దీని షష్ఠ స్థితిలో ఉంటాం, షష్ఠాంశంలో చూసుకుంటున్నప్పుడు కేతు రాహుతో ఉంటాము. ఇవన్నీ డయాగ్నోస్ కానీ వ్యాధుల నిర్ధారణ అయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ లేక ఏదైనా మూత్రాశయ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గరలో జ్యోతిషం సంప్రదించండి, లేదా ఒకసారి కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేయండి. చేస్తే కనుక దీన్ని వివరంగా చూసుకుని దానికి తగిన సమస్యకి తగిన పరిష్కారాలు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అష్టమ స్థితిలో బుధ శుక్రుల యొక్క స్థితి కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు స్వయంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దీనికి చక్కటి పరిష్కారం దొరికేందుకు అవకాశం ఉంటుందమ్మా. ఓకేనండి. మరి వేమూరి గారు, వివాహపరంగా దోషములు కలిగినప్పుడు దోష పరిహారాల గురించి వివరించండి. వివాహపరంగా దోషాలు ఉంటున్నప్పుడు మామూలుగా మనం అందరికీ ఆమోదయోగ్యమైంది, అందరూ చాలా సులభంగా చేసుకునేది మన కన్యా పాశుపతాభిషేకం అని చెప్పి తెలుసు. అంటే ఏ గ్రహం అయినా సరే అనుకూలంగా లేనప్పుడు కానీ, గ్రహ ప్రీతి గురించి కానీ తప్పనిసరిగా మనం గ్రహం యొక్క ఆరాధన చేసినప్పుడు శివుడి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి. శివుడికి లింగార్చన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. కాబట్టి కన్యా పాశుపతాభిషేకం సంపుటీకరణ రుద్ర సంపుటితో కనుక చేస్తే దానికి సంబంధించినంత వరకు మంచి ఫలితాలు కలుగుతున్నాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానితో పాటుగా స్వయంవర గౌరీ అని చెప్పి, అలాగే వివిధ రుక్మిణి కళ్యాణం అని చెప్పి, భద్రా కళ్యాణం అని చెప్పి, అలా కదలి వివాహం అని చెప్పి, ఇట్లా రకరకాలుగా మనకి రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి వారి వారి జాతక పరిస్థితిని అనుసరించి ఎటువంటి వారికి సంబంధించినంత వరకు మనం ఏదైనా పరిహారం చెప్తే ఎలా ఉంటుంది, మిగిలిన గ్రహస్థితిని కూడా అనుసరించి మనం పరిహారం చెప్పుకోవాలి. తప్పితే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే ఫలాందే చెయ్యండి అనటానికి వీల్లేదు. అయితే మామూలు జనరల్ రెమెడీగా మనం చేసుకోవాల్సింది ఈ కన్యా పాశుపతాభిషేకం జనరల్ రెమెడీగా. ఎందుకంటే మొట్టమొదటిగా బేసు అంటే చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత వారి వారి జన్మజాతక పరిస్థితిని అనుసరించి నవగ్రహాల్లో ఏ గ్రహం అయితే ఇందాక చెప్పుకుంటున్నట్టు సప్తమ అష్టమాల్లో కానీ, లేక సప్తమ అష్టమ భావాధిపతులు కానీ, అలాగే ద్వితీయాధిపతి కుటుంబాధిపతి కనుక సవ్యంగా లేకపోతే దానికి సంబంధించిన గ్రహాలకు సంబంధించినంత వరకు గ్రహ జపాలు, దాంతోపాటుగా గ్రహానికి తర్పణ హోమాలు కనుక చేసుకుంటే వీరికి వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? ఓకేనండి, మరి కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మరి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావట్లేదు అని ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది బాధపడుతుంటారండి. ఏజ్ ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటున్నారండి. మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రతు వివరాలు తెలియజేయండి. అదేనమ్మా, రేపు నవరాత్రులు మనకి మొదలవుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో అక్టోబర్ 7వ తేదీ నాడు ఈ వివాహపరమైన ఆటంకాలు ఏవైనా సరే కనుకుంటే, అంటే సంబంధాలు వచ్చి మనకు కుదరకుండా ఉండటము, లేక సంబంధం కుదిరిన తర్వాత కొంచెం ఇబ్బందులు కలగటము, లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం ఇప్పుడు వద్దు అని చెప్పి విముఖత చూపించటము,
ఇట్లాంటివన్నీ మనం చూపిస్తూ ఉంటాం. మనకి మామూలుగా తరచూ మనం వినే మాటలు ఇవన్నీ. అబ్బాయి ఒప్పుకోవట్లేదండి, ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం కావాలంటున్నారండి, లేకపోతే అమ్మాయి ప్రమోషన్ వచ్చిన తర్వాత చేసుకుంటా అంటోందండి, మాకు చాలా టెన్షన్గా ఉందండి, ఇవన్నీ మామూలుగా మనం వింటూ ఉంటాం. కాబట్టి వారందరికీ రేపు అక్టోబర్ 7వ తేదీ నాడు మనకి ఇట్లా నవరాత్రులు ప్రారంభం తది అవుతుంది. ఆ రోజున ప్రత్యేకమైన వివాహ సమస్యలకి మాత్రమే ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమము, అభిషేకము సంస్థ ఆధ్వర్యంలో జరపబడుతోంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మనకి సంస్థ కార్యాలయంలో తెలియజేస్తారు. అక్టోబర్ 7 నాడు కేవలం వివాహ సమస్యలకి మాత్రమే, ఆ వివాహ సమస్యలకి దానికి నివారణగాను ఇందాక చెప్పుకున్నట్టు మామూలుగా అందరికీ ఉపయోగకరమైన పూజా విధానాలు ఆ రోజున జరపబడతాయి. దాని తర్వాత వారి యొక్క ఇండివిజువల్ హెరోస్కోప్స్ అనుసరించి వారికి దానికి సంబంధించిన ఏ గ్రహాలు అనుకూలంగా లేవో దాని గురించి వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి. మరి వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. వివాహపరంగా ఎటువంటి సమస్య ఉన్నా వివాహం జరగట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు కదండి. మరి వారి కోసమని అక్టోబర్ 7వ తేదీ నాడు క్రతువు నిర్వహిస్తున్నారండి. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం. మీ పేరు? అండి. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు నిశాంత్ అండి. 1990 ఓకే, ఉదయం 6:50 డేట్ పూర్తిగా చెప్పండి. డేటు, మంత్ అన్నీ చెప్పండి. ఏంటండి? డేట్, మంత్ అన్నీ చెప్పండి. ఏ నెలలో పుట్టారు, ఏ తేదీన పుట్టారు కూడా చెప్పండి. సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ 10వ తారీఖు అండి. సెప్టెంబర్ 10వ తారీఖు 1990 అండి. 90. ఏ సమయంలో పుట్టారు? ఉదయం 6:50కి. ఉదయం 6:50కి. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి బీటెక్ లో సబ్జెక్ట్ ఆగిందండి. చదువు ఎట్లుంది, దాని తర్వాత జాబ్ వస్తుందా, టీచర్ ఎలా ఉంటుందనండి. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? అమ్మ, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం కృత్తికా నక్షత్రం వచ్చిందమ్మా. మేష రాశిలో ఉండటం జరిగింది. చంద్రుడు అష్టమ స్థితిలో ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సవ్యంగా కనుక ఉంచుకోగలిగితే అస్తవ్యస్త ఆలోచనల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందులో చతుర్థంలో శని యొక్క స్థితి, అలాగే పంచమంలో రాహు, గుళిక, అలాగే ధూమ్రకేతు గ్రహాల యొక్క స్థితి, ఇవన్నీ కొంచెం వీరికి అనుకూలంగా లేదు. కాబట్టి మీరు స్వయంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. అలాగే చతుర్థ శని ఏం చేస్తారంటే విద్యాపరంగా స్వల్పమైన ఆటంకాలు కలిగించేందుకు అవకాశం ఉంది. అయితే లాభస్థానంలో ఉన్న గురువు వీరికి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన రెమెడీస్ చేసుకోండి. రాహువు యొక్క దశ మొదలైంది వీరికి 2012 నుంచి, ఇది 18 సంవత్సరాలు ఉంటుంది. అది కొంచెం అనుకూలంగానే ఉంది. కాబట్టి సౌమ్యమైన దిశలో కనుక పరిష్కారాలు చేసుకుంటే తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. మీ దగ్గరలో ఉన్న ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మేధా దక్షిణామూర్తి అనుష్ఠానము, మేధా దక్షిణామూర్తి పారాయణము, దాని తర్వాత హోమము చేయించండి. దాని ద్వారా వీరికి కొంచెం ఇంతవరకు బ్యాక్లాగ్స్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన వివరాలకి స్వయంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. ఓకేనండి. మరి వేమూరి గారు, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అంటే ఆరోగ్య సమస్యలు అనేటివి చిన్నవి పెద్దవి వస్తూనే ఉంటాయండి. మరి ఆరోగ్య సమస్యలకి మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రతువు వివరాలు తెలియజేస్తారా? ఇందాక మనకి ఫస్ట్ కాలర్ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నారు. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించినంత వరకు ఈ నవరాత్రుల సందర్భంగా షష్ఠి నాడు, అంటే అక్టోబర్ 10వ తేదీ నాడు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, దానికి సంబంధించినవన్నీ సంస్థ ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. దీని పరంగా ఆరోగ్యపరంగా ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలున్నా, ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి సంబంధించినవన్నీ నివారణ జరిపేందుకు, దానికి సంబంధించిన సమస్యలకి పరిష్కారం దొరికేందుకు మనకి అక్టోబర్ 10 షష్ఠి నాడు ఈ యొక్క క్రతువుని నిర్వహించడం జరుగుతోంది. కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే 10వ తేదీకి సంబంధించిన వివరాలు తెలుసుకోగలరు. అలాగే అక్టోబర్ 7 నాడు వివాహపరమైన సమస్యలు కనుక ఏవైనా ఉంటే అక్టోబర్ 7 నాడు ఆ వివాహపరమైన సమస్యలకి మాత్రమే ఈ యొక్క హోమక్రతువు, ప్రత్యేకమైన పూజా విధానం జరపబడుతుంది. అక్టోబర్ 7 నాడు మాత్రం కేవలం వివాహపరమైన సమస్యలకి, దాని యొక్క
దాని పరిష్కారాలకు సంబంధించిన హోమాలు క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 10 నాడు కేవలం ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలకు సంబంధించినంత వరకు ప్రత్యేకమైన పూజా విధానము క్రతువు నిర్వహించబడుతుంది. కాబట్టి మిగిలిన వివరాలన్నీ సంస్థ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. ఓకేనండి. మరి వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. మరి మీలో కూడా చాలా మందికి ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. మరి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి అక్టోబర్ 10వ తేదీ నాడు మరి క్రతువు నిర్వహిస్తున్నారు వేమూరి గారి ఆధ్వర్యంలో. ఈ క్రతువులో మీరు పాల్గొనదలిచిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నమస్కారం మేడం. హలో, సమస్య ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ప్రేమ్ సాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/1/1999 అండి. 9/1/1991 సాయంత్రం 8:34 పుట్టింది. మరొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 9/1/99 సంవత్సరం అండి. 99వ సంవత్సరం. సమయం అండి 8:34 రాత్రి. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు అది భవిష్యత్తు ఎలా ఉంటది, ఫ్యూచర్ గురించి చెప్తారండి గురువు గారు? తప్పకుండా చెప్తారండి. మరి వేమూరి గారు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? నిజామాబాద్ నుంచి అండి. ఓకేనండి. అమ్మ, చిత్తా నక్షత్రంలో ఉండటం జరిగింది అబ్బాయి. చిత్తా నక్షత్రం యొక్క మొదటి పాదము. చదువు గురించి వివరాల గురించి మీరు మాట్లాడారు. దానికి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఏదన్నా విద్య మీద కనుక ఆసక్తి ఉంటే తప్పనిసరిగా మెకానికల్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ అట్లాంటి విద్యల మీద ఆసక్తి ఉంటే కనుక దానివైపు ఇతన్ని మీరు దానికి సంబంధించినంత వరకు మంచి శిక్షణ ఇప్పించండి. తప్పనిసరిగా వాటిలో ఇతను ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చతుర్థాధిపతి గుళికా గ్రహంతో కలిసి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పరీక్షల ముందర కనుక వీరికి వీలైనంత వరకు సరస్వతి హోమము లేక మేధా దక్షిణామూర్తి హోమం తప్పనిసరిగా ఆచరించండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని మీ యొక్క కులగురువు చేత అతనికి ఒకసారి ఉపదేశం చేసి దాన్ని రోజు పారాయణ చేసుకోమని చెప్పండి. ఓకేనండి. మరి వేమూరి గారు జ్యోతిష్యానికి సంబంధించి ప్రతి నెల కూడా మీ ఆధ్వర్యంలో జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదండి, వాటి వివరాలు తెలియజేయండి. జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, మేళాపాకము, వాస్తు ఇటువంటి అంశాల మీద మనకి నూతన బ్యాచ్ మనకి ప్రారంభమవుతోంది. అయితే క్రాష్ కోర్స్ కింద 28 సెప్టెంబర్ 28, 29, 30 ఈ 3 రోజులు కేవలం సంఖ్యాశాస్త్ర పరంగా దానికి సంబంధించిన శిక్షణా తరగతులు ఉంటాయి. సెప్టెంబర్ 28, 29, 30 3 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సంఖ్యాశాస్త్ర పరంగా మాత్రమే శిక్షణా తరగతులు ఉంటాయి. జ్యోతిష శాస్త్రము, ముహూర్తము ఇత్యాది అంశాల మీద ఆసక్తి ఉన్నవారు వారి వారి పేర్లు నమోదు చేసుకుంటే విజయదశమి తర్వాత, ఎందుకంటే విజయదశమి అప్పుడు అందరూ కొంచెం బిజీగా ఉండటం జరుగుతుంది. నవరాత్రులు మనకందరికీ చాలా ముఖ్యమైన పండగ. ఆ నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత నూతన బ్యాచ్ మనకి అక్టోబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దాంట్లో జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, వాస్తు ఇట్లాంటి అంశాలపైన ప్రతి ఆదివారం నాడు శిక్షణా తరగతులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కార్యాలయంలో తెలియజేసుకోవచ్చు. సెప్టెంబర్ 28, 29, 30 ఈ 3 రోజులు మాత్రము సంఖ్యాశాస్త్రానికి సంబంధించినంత వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ 3 రోజులు శిక్షణా తరగతులు ఉంటాయి. కాబట్టి సంఖ్యాశాస్త్రంలో ఆసక్తి గలవారు దీంట్లో మొత్తం వస్తుందా, సగం వస్తుందా, ఏమొస్తుంది ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి మీకు కావాల్సిన వివరాలన్నీ సంస్థలో తెలియజేయబడతాయి. స్వయంగా వచ్చే ప్రయత్నం చేయండి. చేస్తే కనుక ఆ వివరాలన్నీ తప్పనిసరిగా తెలియజేసిన తర్వాత మీరు ఆ సంఖ్యాశాస్త్ర శిక్షణా తరగతుల్లో పాల్గొని తద్వారా సంఖ్యాశాస్త్రము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మేము కొంచెం గర్వంగా చెప్పుకునే అంశం ఏంటంటే రిజిస్టర్డ్ అయిన సంస్థలు గత 40 సంవత్సరాల నుంచి జ్యోతిష శాస్త్ర పరంగా కేవలం జ్యోతిష్యమే, జ్యోతిష సంబంధించిన అనుబంధ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ సెమినార్లు కండక్ట్ చేసి ఎందరో మహానుభావుల్ని వాళ్ళని సత్కరించుకునే భాగ్యం కలిగింది. కాబట్టి గత 40 సంవత్సరాలుగా సంస్థ ఇది నడపబడుతుంది. కాబట్టి స్టార్ ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రహవాణి జ్యోతిష్య మాసపత్రిక, గ్రహవాణి జ్యోతిష్యాలయము ఈ 3 నడపబడుతున్నాయి. కాబట్టి
ఆ సంస్థలో శిక్షణ తీసుకోవటం ద్వారా మాకంటే కొంచెం బాగా పేరున్న సంస్థ, అలాగే 60 సంవత్సరాల నుంచి జ్యోతిష్యానికి సేవలు అందిస్తున్న, కేవలం జ్యోతిష శాస్త్ర పరంగానే అందిస్తున్న సంస్థ రాజమండ్రిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి వారు. వారి యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇలా ఈ ఒక రిజిస్టర్డ్ అయిన సంస్థ నుంచి కనుక మనం దానికి సంబంధించిన శిక్షణ తీసుకుంటే దానికి సంబంధించిన వివరాలన్నీ మనకు తప్పనిసరిగా తెలియజేయబడతాయి. కాబట్టి సెప్టెంబర్ 28, 29, 30 ఈ 3 రోజులు మాత్రం సంఖ్యాశాస్త్ర పరంగా సంఖ్యాశాస్త్రానికి సంబంధించినంత వరకు యొక్క శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 20 తర్వాత అక్టోబర్ 20 నుంచి జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, అలాగే వాస్తు, ముహూర్తము ఇటువంటి అంశాల మీద ప్రతి ఆదివారం సంస్థ కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఓకేనండి. మరి వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ముహూర్తము, వాస్తుకు సంబంధించి మరి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లాసెస్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకునేవారు, అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వేమూరి గారివి స్క్రీన్ పైన పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. వాటికి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మరి ఇందాక మీరు చెప్పారు అంటే ఈ విజయదశమికి ముందుగా ఆరోగ్యపరంగా మరి అలాగే వివాహపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి క్రతువు నిర్వహిస్తున్నామని, అలాగే కార్తీక మాసంలో కూడా ప్రత్యేకమైన క్రతువులు నిర్వహిస్తున్నారా? కార్తీక మాసంలో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజా విధానాలు, ప్రతిరోజు లింగార్చన, ప్రతిరోజు రుద్ర అభిషేకము, దానితో పాటుగా రుద్ర హోమము ఇవి ఈ కార్తీక మాసం ఆద్యంతం నడపబడుతుంది. దానికి సంబంధించిన వివరాలు సంస్థలో తెలియజేయబడతాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వారం మీకు అందజేయబడతాయి. కాబట్టి దాంట్లో పాల్గొనడం ద్వారా కనీసం ఒకరోజైనా దాంట్లో పర్సనల్గా పార్టిసిపేట్ చేయటం వల్ల తప్పనిసరిగా ఆ శివుడి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే మన హిందువు అయిన ప్రతివాడు శివకేశవులు ఎవరినో ఒకళ్ళని వారి యొక్క ఇష్టకరమైన ప్రీతికరమైన మాసంలో ఏదో ఒక రోజు అర్చన చేసుకుంటే దానికి సంబంధించినంత వరకు మనకి చాలా సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కార్తీక మాసానికి సంబంధించిన వివరాలన్నీ వచ్చే వారం ఏదైతే మనకి గ్రహవాణి కార్యక్రమంలో దానికి సంబంధించిన వివరాలు, ఆ యొక్క విశేషాలు ఏమేమి చేస్తున్నాము, ఏ స్పెషల్స్ రోజు అంటే ప్రత్యేకమైన దినాలు ఉంటాయి. ప్రత్యేకమైన దినాలంటే ఒక సోమవారం నాడు ఏం చేస్తున్నాం, ఆరుద్ర నక్షత్రం నాడు ఏం చేస్తున్నాం, కార్తీక పూర్ణమి నాడు ఏం చేస్తున్నాం. అలాగే మనం చేసే క్రతువు ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకానికి సంబంధించినంత వరకు వారికి ఏ రోజు అనుకూలంగా ఉంటుంది ఆ ప్రకారంగా కనుక చేసుకుంటే తప్పనిసరిగా జాతక దోషాలతో పాటుగా జాతక దోషాలు పోయి మనం పూజ చేసుకున్న సత్ఫలితము, ప్రతిఫలము తప్పకుండా వస్తుంది. ఓకేనండి. మరి వేమూరి గారు, మరి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి అక్టోబర్ 10వ తేదీ నాడు క్రతువు నిర్వహిస్తున్నారు కదండి, ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు అంటారా? ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరేనమ్మా. ఇదేంటంటే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోవటానికి మన ఉదాహరణకి ఎవరికైనా తీవ్రంగా జ్వరం వస్తుంటుందో 15 రోజుల నుంచి జ్వరం వస్తుంది, ఏదో మందులు వాడుతూ ఉంటారు, కానీ అందరికీ చెప్తుంటారు, కానీ మన ఇంటి పక్కన ఉన్న డాక్టర్ని మర్చిపోతాం. ఎందుకంటే ఆయనకి పేరు ఊరు పేరు లేదు, ఏదో మామూలుగా చిన్న MBBS చదివాడు, ఈయన మనకేం చెప్తాడులే అని చెప్పి. కాబట్టి ఆయన ఇచ్చే మనకి 5 రూపాయల ట్యాబ్లెట్తో మనకి జ్వరం నయం కావచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి అలా ఆలోచన కలగజేసేందుకు ఈ యొక్క మనం చేసే రేపు 10వ తారీఖు చేసే యొక్క ప్రత్యేకమైన క్రతువు ఏదైతే ఉన్నదో షష్ఠి నాడు అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా సరే ముందర ఈ క్రతువులో పాల్గొనటం ద్వారా దానికి నివారణ చేసుకోవడానికి మార్గం మనకి ఆలోచనకు వస్తుంది. దాంతో పాటుగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ క్రతువులు ఏవైతే చేస్తున్నామో ఫస్ట్ ఇవి చేసుకోవడం ద్వారా జన్మజాతకంలో ఉన్న దోషాలు మనకి ముందర గోచరిస్తాయి. అంతవరకు మనం జన్మజాతకానికి ఎక్కువ మనం ఆలోచన చెయ్యం. మనం జన్మజాతకంతో పాటుగా జన్మజాతకం ప్రధానమైనది ఏ వ్యక్తికైనా సరే. జన్మజాతకాన్ని విస్మరించి దాన్ని మర్చిపోయి మనం హోమాలు క్రతువులు ఏవి చేసుకున్నంతగా ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి జన్మజాతకాన్ని అనుసంధానించుకుని ముందర ఈ క్రతువు చేసుకుని దాని తర్వాత జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయో చూసుకుని దానికి సంబంధించిన నివారణ చర్యలు కనుక చేసుకుంటే తప్పనిసరిగా వీరికి దీంట్లో వర్గము ప్రాంతం ఇట్లాంటివి ఏం లేవు. మా జ్యోతిష తరగతుల్లో కానీ లేక హోమక్రతువుల్లో కానీ జ్యోతిష తరగతులు కూడా మనకి అర్హత అంటూ ఏమీ లేదు. కావాల్సిందల్లా వాళ్ళకి దాని మీద ఆసక్తి అనురక్తి మాత్రమే ఉండాలి. అంటే డిగ్రీ చదువుకోవాలా, లేకపోతే మేము ఫలానా దీనికి చెప్పిన వాళ్ళం వాళ్ళే రావాలా, ఇట్లాంటివి ఏమీ లేవండి. కాబట్టి జ్యోతిష్యానికి కానీ పూజా విధానానికి కానీ కావాల్సిన అర్హతలు అంటూ కేవలం భక్తి కావాలి, ఆసక్తి కావాలి, అనురక్తి కావాలి. కాబట్టి విద్య ఎందుకు కనుక ఆసక్తి భక్తి కనుక ఉంటే జ్యోతిష్ శాస్త్రానికి రావచ్చు. అంతే తప్పితే కుల మత వర్గ ప్రాంత భేదాలు ఏవీ లేవు. అలాగే ఈ 7వ తారీఖు నాడు జరిగే
మన ఏదైతే వివాహపరమైన సమస్యలకి 10వ తారీఖు నాడు జరిగే ఆరోగ్యపరమైన సమస్యలకి ఎవరైనా రావచ్చు. మిగిలిన వివరాలు కార్యాలయంలో అందజేస్తారు. ఓకేనండి. మీకు కూడా జాతకపరంగా ఎటువంటి సమస్య ఉన్నా చాలా చక్కటి పరిష్కార మార్గాలతో పాటు రెమెడీస్ కూడా తెలియజేస్తారు. మరి అక్టోబర్ 7వ తేదీ నాడు వివాహపరంగా ఎటువంటి సమస్య ఉన్నా వారి కోసం మరి క్రతువు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీ నాడు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి క్రతువు నిర్వహిస్తున్నారు. మరి వీటిలో పాల్గొనదలిచిన వారు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. వేమూరి గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు జాతకపరంగా ఉన్నటువంటి సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలతో పాటు వివాహపరంగా అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి క్రతువు నిర్వహిస్తున్న పూర్తి డీటెయిల్స్ తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి గ్రహవాణి కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/D, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 04064292000, సెల్ నెంబర్